నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. గుడి లేదు, మడి లేదు, గోపురం లేదు, అభిషేకం లేదు, అర్చన లేదు, వేద మంత్రోచ్చరణ లేవు, తీర్థం లేదు, తీయటి ప్రసాదము లేదు, కుంకుమ బర్ణికే కోటి మొక్కులు, కంక చెట్లకే 1000 దండాలు, ఏ దారైనా అమ్మ దగ్గరికే, ఏ రాయిని కొల్చినా తల్లి పలుకే, నిలువెత్తు బెల్లమి బంగారం, వనదేవతలే కోట్లాది మంది కొంగు బంగారం, ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ సంరంభం, తెలంగాణ కుంభమేళాపై ఎన్టీవీ ప్రత్యేక కథనం. ఆ నమ్మకం ఇప్పటిది కాదు, వందల ఏళ్ల నాటి ఆచారం, చెక్కు చెదరని సంప్రదాయం, పొల్లుపోని సంస్కృతి, కులమేదైనా తల్లులకు పబ్బతి, సబ్బండ వర్ణాలు మమేకమయ్యే వేడుక, ప్రకృతిని మించిన దేవుడు లేడని చెప్పే వేదికది, వీరవనితల త్యాగంతో విరాజిల్లిన నేల, కోట్లాది భక్తుల సంబురాల హేళ, తెలంగాణ కుంభమేళా. గుడిలో కొలువైన దేవతల జాతరలను చాలానే చూసుంటారు. కాని అది ఏ కోవెలా లేని జాతర, మట్టి మనుషుల జాతర, గుడి లేకున్నా గుండెల్లో కొలువైన జాతర. అక్కడ ఏ మట్టిని ముట్టుకున్నా మహిమే కనిపిస్తుంది, ఏ చెట్టును ముట్టుకున్నా దైవమే సాక్షాత్కరిస్తుంది, ఏ కొమ్మను మొక్కినా అమ్మే దీవిస్తుంది. జంపన్నవాగు నీళ్లల్లో ఏ మహిమ ఉందో తెలియదు కాని ఒంటిమీద పడితే చాలు అమ్మలు ఆవాహనమైపోతారు. పున్నమి వెన్నెల వెలుగుల్లో తల్లులు తనివితీరా ప్రతి ఒక్కరిని దీవించి వెళ్తారు. అక్కడ రాజ్యమేలన రాజులు కాలగర్భంలో కలిశారు. కాని ఆ రాజులను ఎదిరించిన సామాన్యులు మాత్రం అమరులై దేవతామూర్తులై కొంగు బంగారమై నిలిచారు. ఆదివాసీలు అగ్గిలాగా మండితే లోకానికి కొత్త వెలుగు కనిపించింది. ఎప్పుడు తరచి చూసినా ఒళ్లు పులకరించే చరిత్ర, అస్తిత్వ పోరాటం దైవత్వంగా మారిన సందర్భం. ఇలాంటి జాతర భూమి మీద ఇదొక్కటే అంటే అతిశయోక్తి కాదు. ఉప్పొంగే భక్తిభావానికి సిద్ధమవుతున్న వేళ మాఘశుద్ధ పౌర్ణమి వేళ సమ్మక్క సారక్క మహాజాతర జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. మండమెలిగే పండుగతో జాతరకు అంకురార్పణ చేస్తారు. అంటే జాతర ప్రారంభానికి సూచనగా పూజారులు నిర్వహించే ఒక సాంప్రదాయ పండుగ. మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనగొండ గ్రామాల్లో మండమెలిగే పండుగ చేస్తారు. పూజారులు గుడి ప్రాంగణాలను శుద్ధి చేసి కళ్లాపి జల్లి ముగ్గులు వేస్తారు. చివరి ఘట్టం ఎంత ముఖ్యమైందో మండమెలిగే పండుగ కూడా అంతే ముఖ్యమైంది. పుట్టమట్టితో గుడులు అలికి మామిడి తోరణాలతో పూజారులు అలంకరణ చేస్తారు. సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహిస్తారు. గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ చేస్తారు. అడవిలో నుంచి తీసుకువచ్చి పుట్టమన్ను కావచ్చు, రెల్లుగడ్డి కావచ్చు, గుడి అంటే కట్టెలతోటి కట్టినటువంటి గుడి, దానికి ఖరాబ్ అయినటువంటి వాసాలు కావచ్చు, దూలాలు కావచ్చు, వాటన్నిటిని తీసేసి మళ్ళీ కొత్త వాటిని చేర్చి రెడీ చేసుకునేవాళ్ళం. అది గుడి మెలగడం. తర్వాత కట్టుకున్నటువంటి గుడికి మరి దానికి కూడా మనం ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా వాస్తు ప్రకారం సత్యనారాయణ వ్రతాలు ఇట్లాంటివన్నీ చేసుకొని మంచి చెడులు ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటామో అదేవిధంగా ఆ మండమలిగే రోజున 2వ బుధవారం రోజు ఆ గుడికి సంబంధించిన కట్టు తీయడం అని అంటూ ఇట్లాంటివి చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది 2వ ఘట్టంలో అయిపోతుంది. ఈ 3వ ఘట్టంలో ఇంటిని మనం శుభ్రం చేసుకున్నాం, అన్ని కట్టుదిట్టంగా చేసుకున్నాం, ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. కాబట్టి అమ్మవార్లను గట్టు మీదకి వెళ్ళి తీసుకొచ్చి గద్దల మీద ప్రతిష్ఠించడం అనేది అది జాతర రూపంలో 3వ బుధవారం చేయడం జరుగుతుంది. అలా మండమెలిగే పండుగతో మొదలైన వేడుకలు నిండు పున్నమి వెన్నెల వెలుగుల్లో సమ్మక్క సారలమ్మలు గద్దెలపైకి కొలువుదీరే వరకు ప్రతి ఘట్టం వేడుకగా పరమ పవిత్రంగా ఉంటుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు 1 కోటి మందికి పైగా వస్తారని గత లెక్కలు చెబుతున్నాయి. ఈసారి అంతకు మించి వస్తారని అంచనా వేస్తున్నారు. లక్షల మంది ఒకేసారి వచ్చినా సరే చిన్న తొక్కిసలాట జరగని మహాద్భుత వేడుక మేడారం జాతర. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకి ఆసియా ఖండంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. గిరిజన సంప్రదాయ రీతికి దర్పణం పట్టే జాతర. తొలి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె మీదికి తీసుకొస్తారు. 2వ రోజు చిలకలగుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 3వ రోజున ఇద్దరూ కొలువు తీరుతారు. 4వ రోజు తల్లుల వన ప్రవేశంతో జాతర పరిపూర్ణమవుతుంది. 9 శతాబ్దాల నాటి పురాతనమైన జాతరకు 1940 తర్వాత తెలంగాణ ప్రజలే కాక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. మేడారం జాతరకు ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతోంది. పల్లెలు, పట్నాలు, నగరాలు అన్న తేడా లేకుండా అందరూ జాతరకు వస్తున్నారు. జాతర జరిగే 4 రోజులు వనమంతా జనంగా మారిపోతుంది.
కేవలం ఆదివాసీలు, గిరిజనులే కాదు, అమ్మలపై నమ్మకం ఉన్న అందరూ మేడారానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతర జరిగేది 4 రోజులైనా అంతకు నెల రోజుల ముందు నుంచి కోలాహలం మొదలవుతుంది. వనదేవతల ఆగమనం రోజున అది పతాక స్థాయికి చేరుకుంటుంది. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మేడారం జాతర పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే మహాజాతర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదలు పెట్టిందే తడవుగా మేడారం శాశ్వత అభివృద్ధి పనులు, రాతి కట్టడాలు, 100 ఏళ్లు చెక్కు చెదరకుండా నిలిచే నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మంత్రులు సీతక్క, పొంగులేటి ప్రతిరోజు మేడారం పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు భక్తుల కోసం సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. జాతర ప్రాంగణం ఆధునీకరణ పనులు, ప్రధాన ఆర్చి నిర్మాణ పనులు, జంపన్నవాగు దగ్గర స్నాన ఘట్టాలు, నీటి వసతి ఏర్పాట్లు, మేడారం అన్ని వైపులా విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పచ్చదనం, కూడళ్ల ఆధునీకరణ వంటి పనులు చివరి దశకు వచ్చాయి. ఓవైపు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతూనే ఇతర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జాతర జరిగే సమయంలో ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఉద్యోగులు, పోలీసులను కేటాయిస్తున్నారు. జాతర సందర్భంగా 30,000 మంది ఉద్యోగులు విధుల్లో ఉంటారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలను పలు శాఖల ద్వారా చేపట్టారు. మల్టీజోన్ పరిధిలోని పోలీసులందరికీ బందోబస్తులో పాల్గొనే విధంగా ఇప్పటికీ ఆదేశాలిచ్చారు. జాతర సందర్భంగా వారం రోజుల పాటు లక్షలాది మంది మేడారంలోనే ఉంటారు కాబట్టి రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య శాఖ, అటవీ, ఆర్టీసీ, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులంతా నిత్యం అందుబాటులో ఉంటారు. జాతర ప్రాంతాన్ని జోన్లుగా, సెక్టార్లుగా విభజించి ఉద్యోగుల కేటాయింపులు చేస్తున్నారు. మేడారం వచ్చి వెళ్లే రహదారుల పనులన్నీ చేపట్టడంతో పాటు కల్వర్టుల నిర్మాణాలు, బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా భారీ ఎత్తున ఉద్యోగులను నియమిస్తున్నారు. మేడారం జాతరలో శానిటేషన్ పెద్ద టాస్క్ కావడంతో ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పిస్తున్నారు. వీరితో పాటు తాత్కాలిక ఉద్యోగులను కూడా నియామకం చేస్తున్నారు. లక్షలాది మంది తరలివచ్చే జాతర కోసం తాత్కాలిక 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో పాటు వివిధ జిల్లాల నుంచి అన్ని విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని డిప్యూటేషన్పై నియమిస్తున్నారు. గతంలో మేడారంలో పనిచేసిన అధికారులను జాతర కోసం ప్రత్యేకంగా డిప్యూట్ చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉద్యోగులను నియమిస్తున్నారు. వారంతా జాతర ముగిసే వరకు స్థానికంగానే ఉంటారు. సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులను అప్రమత్తం చేశారు. భక్తులతో సంబంధం కలిగిన మొత్తం 24 ప్రభుత్వ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు చూసిన మేడారం వేరు, ఇక నుంచి చూడబోయే మేడారం వేరు. గోత్రం చెడకుండా, గొట్టు మారకుండా, కట్టు చెదరకుండా, కథ విడవకుండా పునర్నిర్మాణం జరుగుతోంది. 100 ఏళ్ల నాటి చరిత్రను శిల్పాల రూపంలో నిక్షిప్తం చేసే మహాయజ్ఞం అక్కడ నిర్విరామంగా కొనసాగుతోంది. మేడారం సమ్మక్క సారలమ్మలను ఒక్కసారి దర్శించుకుంటేనే జన్మ తరించింది అని భావించే భక్తులు కోట్లాది మంది. మరి ఆ తల్లులు కొలువైన గద్దెల ప్రాంగణాల్లో 100 ఏళ్లు నిలిచిపోయే సరికొత్త శిల్పకళ అందాలను చెక్కే సేవలో పాల్గొనే అవకాశం లభిస్తే అంతకంటే మహద్భాగ్యం ఉంటుందా? ఆ మహద్భాగ్యాన్నే దక్కించుకున్నారు ఆధునిక శిల్ప కళాకారులు. జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుండగా ఆలోపే ఆ తల్లుల ప్రాంగణాలకు సరికొత్త రూపు ఇచ్చేందుకు వందలాది మంది కళాకారులు అహర్నిశలు శ్రమించారు. కోయ, గిరిజనుల ఉనికి కోసం పోరాడి వీరమరణం పొందిన సమ్మక్క సారలమ్మల జాతర ఓరుగలను పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. గొప్ప చరిత్ర, ఆత్మగౌరవ పోరాటం, శౌర్యం, త్యాగం, ధైర్యం ఆ వంశంతో ముడిపడి ఉన్నాయి. వాటన్నిటితో పాటు వారి చరిత్రతో ముడిపడిన ఇతర అంశాల ఆధారంగా కళాకారులు అద్భుతమైన శిల్పాలకు ప్రాణం పోస్తున్నారు. భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే. అందుకే మేడారం రూపురేఖలను మార్చాలని నిర్ణయించి పునరుద్ధరణ పనులను చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. జాతర జరిగే ప్రతిసారి చేసే తాత్కాలిక పనులకు స్వస్తి పలికే మరో 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా పనులు చేపట్టారు. గ్రైనేట్తో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలు, శిల్పాలను ఏర్పాటు చేయాలని భావించింది. పనులను గతేడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి పనుల కోసం 251 కోట్లను కేటాయించగా ఇందులో గద్దెల విస్తరణ కోసం 101 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత గొప్పగా చేపట్టిన పనులను ఇంకొంచెం ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. జరుగుతుంటే మాత్రం బాగానే ఉంది. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చేయడం, ఇన్ని కోట్లు వేచించి అభివృద్ధి చేయడం బాగానే ఉంది. కాకపోతే ఇంకా కొద్దిగా
ఒక 2 నెలల ముందు చేసుంటే ఇంకా అభివృద్ధికి వచ్చే భక్తులకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అది కొద్దిగా ముందు చేసుంటే బాగుండని కోరుతున్నాను. మేడారంలో గద్దెలు ఆలయ నిర్మాణానికి కావాల్సిన శాండ్ స్టోన్, గ్రైనెట్ రాళ్లను రాయిచోటి, జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. వీటిలో ఒక్కో దాని బరువు 100 టన్నులకు పైగా ఉంటుంది. వీటిపై గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మలను, శిల్పులు చెక్కారు. ఏకశిల శిల్పాన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ మేడారం తరలించారు. చారిత్రక కట్టడాల తరహాలో రాతి గోడలతో ప్రాకారం పునర్నిర్మించారు. వీటి మధ్య 8 స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. 40 అడుగులతో 3, 30 అడుగులతో 5 గోడలు ఉంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదురుగా కొంత దూరంలో 50 అడుగులతో ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునర్నిర్మించారు. పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను సమ్మక్క, సారళమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మార్చారు. ఈ ఏర్పాటు భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేందుకు వీలుంది. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు ఉంటాయి. దాని మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇదంతా ఆదివాసీ ఆచారం ప్రకారమే. అందర్నీ అడిగే మార్పులు చేశామని మేడారం పూజారులు చెబుతున్నారు. ఇప్పుడు అన్ని గద్దెలను ఒకేసారి తాకే అవకాశం ఉందని అంటున్నారు. ఉపయోగం అంటే భక్తులకు అనుకూలంగా అన్ని గద్దెలను టచ్ చేసే అవకాశం ఉన్నది. ఇంతకు ముందు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సమ్మక్క ప్లేస్కే రావటం జరిగేది. భక్తులు కొద్దిగా ఇబ్బందులు పడేది, తొక్కిసలాటేది, అట్లా చాలా ఇబ్బందిగా ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పూజారుల మందిరం కూర్చొని దాన్ని నిర్ణయించిన తర్వాతనే మేము ఒక అడిగేసి అందరికీ మంచి జరుగుతుంది కదా, మనం ఇక్కడికి వెళ్ళి తీసి గోడ అవతల ఎటు పెడతలేము కదా అనే దృష్టితోటి మేము అందరం ఆలోచన చేసి పూజారులను ఏకీభవించే ఆ నిర్ణయం తీసుకున్నాం. కోయల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా సమ్మక్క, సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిల్పులు రాళ్లకు ప్రాణం పోస్తున్నారు. కోయల దగ్గర దొరికిన 930 ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా 7,000 శిల్పాలు, చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క, సారక్క, పగడిద్దరాజు, గోవిందరాజు కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్షాదులకు అందమైన రూపునిచ్చారు. కోయల జీవన శైలి, ఆచార సంప్రదాయాలు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డు, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. వీటికి తోడు సమ్మక్క, సారళమ్మ వంశానికి చెందిన సుమారు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వారి చరిత్రను భావితరాలు తెలుసుకునే వీలు కలుగుతుంది. గద్దెల ముందు తెల్లని గ్రైనెట్ స్తంభాలతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ద్వారం ఎత్తు 25 అడుగులు కాగా 5 అడుగుల వెడల్పుతో 2 వైపులా 2 నిలువు స్తంభాలు, వాటిపై 80 అడుగుల పొడవైన అడ్డు స్తంభం, దానిమీద 60 అడుగుల పొడవైన మరో అడ్డు స్తంభం ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు గద్దెల చుట్టూ 25 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో 8 స్తంభాలను నిలిపారు. వీటిపై సమ్మక్క, సారక్కలు సహా 3, 4, 5, 6, 7 గొట్టుగోత్రాలను బొమ్మలుగా చెక్కారు. గద్దెల చుట్టూ బయటివైపు శిలలపై ఆదివాసీ జీవన విధానం, వారి దేవతల బొమ్మలు, ఇంకా 750 కోయ ఇంటి పేర్లకు సంబంధించిన జీవన చిత్రాలు చెక్కారు. మేడారంలో ప్రధాన ద్వారం ఎడమవైపు నిలువు పిల్లర్ కింది భాగంలో ఎడమవైపు పిల్లర్ పూర్తిగా 3వ గొట్టు సారక్క వంశవృక్షం సహా వడ్డే, సిద్ధబోయిన, కొక్కెర వంశవృక్షాలను తెలుపుతుంది. గోవిందరాజుల ప్రధాన గద్దెలపై తిరుపతి వెంకన్న నామాలు, శంఖు, స్వస్తిక్ వంటి చిత్రాలు ఉండగా పలుచోట్ల శివలింగాలు సైతం చెక్కారు. కోయ వంశీకుల్లో గోవిందరాజులు బెరంబోయిన రాజు కాలాల్లో ప్రకృతికి శక్తిగా వెంకన్నను, శివుణ్ణి ఆరాధించినట్లు ఆదివాసీ మూలాలపై పరిశోధనలు చేసిన చిత్రకారులు చెబుతున్నారు. సమ్మక్క తల్లి కొలువుండే చిలకలగుట్ట వైపు నిర్మించిన స్వాగత తోరణం, దానిపై చెక్కిన 59 బొమ్మలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో సమ్మక్క వంశీయుల మూలాలు, కోయల సంస్కృతి సాంప్రదాయాలు, వారు దైవంగా కొలిచే పక్షులు, జంతువులకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. 2 గద్దెలు, ఒక నెమలినార చెట్టు, దానిపై నాగుపాము, ఒక చిన్న కుంకుమ భరణ. అంతే, ఒకనాటి చిన్న నమ్మకమే ఇవాళ సంద్రంగా మారింది. ఒకనాటి చిరుదివ్వే ఇవాళ అఖండ దీపమైంది. మరుగున పడిపోయిన ఆ చరిత్ర అజరామరమైంది. ఆ సాంప్రదాయానికి సాష్టాంగపడాల్సిందే. ఆ సంస్కృతి ముందు మోకరిల్లాల్సిందే. ఆ మహిమకు దండం పెట్టాల్సిందే. నిలువెత్తు బంగారమిచ్చి ఆ తల్లుల్ని గుండెకు హత్తుకోవాల్సిందే. ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారంలో పునరుద్ధరణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మరో 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా గ్రైనెట్తో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.
కోయల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్లుగా వందల ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెక్కిన 7,000 శిల్పాలు, చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క, సారక్క, పగడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, ముసలి, పశుపక్షాదులతో పాటు కోయల జీవనశైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టు గోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. అలాగే సమ్మక్క, సారక్క వంశస్థులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వాళ్ల చరిత్రను భావితరాలు తెలుసుకునే వీలు కలుగుతుందని ఆలయ అభివృద్ధి పనులు చూస్తున్న ఆర్కిటెక్టులు తెలిపారు. తాళపత్ర గ్రంథాల్లో ఉన్న పూర్తి సమాచారంతో మేడారం ఆలయ పూజారుల అంగీకారం అనంతరమే ఈ చిత్రాలను చెక్కినట్లుగా వెల్లడించారు. వాస్తవం కూడా ఇక్కడ స్వస్తికి ఒకటిను, తిరునామాలు, శివలింగాల మీద ఒక చర్చ మొదలైంది. అయితే స్వస్తికి 1 నెంబరు, తిరునామాలు 2వ నెంబరు, శివలింగం 3వ నెంబరు. ఇక్కడ ఉన్న 7,000 బొమ్మలల్లా ఇంకా 6,997 బొమ్మలు ఏందో కూడా చర్చ జరగాలి కదా. మరి వాటిపైన ఎందుకు చర్చ జరుగుతలేదు? మరి 6,797 బొమ్మలు పెట్టడానికి ఈ మూడు పెట్టిందంటే దానికి ఒక అర్థం ఉంటేనే పెడతాడు కదా, ఉత్తగా పెట్టాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రభుత్వం మాకి ఇది ఇచ్చే నాటికి మేము ప్రీ ప్లాన్డ్గా ఉన్నాం. ఈ గొట్టు గోత్రాల మీద రీసెర్చ్ చేసిన వాళ్లు 15 ఏళ్లుగా దేశమంతా తిరిగారు. చరిత్రనంతా బయటికి తవ్వారు. ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ అన్ని విభాగాల్లో శోధించారు. 17 సెంట్రల్ యూనివర్సిటీల్లో శోధించారు. పర్ఫెక్ట్ మెథడాలజీని ఎంచుకున్నారు. మూలాలను పసిగట్టిన తర్వాతనే ఈ పనులను మొదలుపెట్టారు. సమ్మక్క, సారలమ్మల చరిత్ర ఈ దేశ చరిత్ర అంటారు రీసెర్చ్ స్కాలర్స్. అఖండ భారతదేశంలో 18 దిక్కులు, 101 రాజ్యాల్లో కోయరాజులు పాలించారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఉత్తర భారతాన 3వ గొట్టు 36 రాజ్యాలను, దక్షిణాన బెరంబోయిన రాజు 6వ గొట్టు 18 రాజ్యాలు పాలించినట్టుగా కోయల చరిత్ర చెబుతుంది. ఏ ప్రభుత్వం ఆదివాసీలకు గుడి కట్టలేదు. మొదటిసారి కడుతున్నారు కాబట్టే కొత్తగానే ఉంటుంది. చిలకలగుట్ట నుంచి పూజారి ఏ రూపంలో సమ్మక్కను తీసుకొస్తాడో, ఏం పూజ చేస్తాడో తెలియదు. అదొక బ్రహ్మరహస్యం. ఎంతకు తీరని ఉత్సుకత. ఈ శిల్పాలు కూడా అలాంటి యాంగ్జైటీనే అంటారు. ఇక్కడి పూజలన్నీ ప్రకృతితో మమేకమై ఉన్నాయి. ట్రైబల్ కల్చర్ అంతా ఐసోలేటెడ్ కల్చర్ అని ఆంథ్రోపాలజీ ఘోషిస్తోంది. ఆ లెక్కన చూస్తే శిలలపై చెక్కని శిల్పాలు చాలానే ఉన్నాయంటారు. ప్రతిదానికి అర్థం ఉందని చెబుతున్నారు. ఆ కోణంలోనే స్వస్తిక్ అనే సింబల్ ని చెక్కామని అంటున్నారు. నిజానికి అది స్వస్తిక్ కాదు, స్వస్తిక్ లా కనిపించే 9వ నంబర్ అని వివరణ ఇచ్చారు. అది నవగ్రహాలకు ప్రతీక అని, సూర్యుడి చుట్టూ అవన్నీ కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి కాబట్టే స్వస్తిక్ రివర్స్ లో కనిపించదని అంటారు. అదంతా ప్రకృతి అని, చెట్టును, విత్తనాన్ని, ఉత్పత్తిని ఒక వేడుకలా చేసుకుంటామని చెబుతున్నారు. రాజకీయం చెయ్యాలని అనుకుంటే అది మేడారం అవతల చెయ్యాలని అంటున్నారు. ఈ గుర్తులపై, వైదిక చిహ్నాలపై చర్చకు సిద్ధమే అంటున్నారు. స్వస్తిక్ అనేది స్వస్తిక్ కాదు, దయచేసి స్వస్తిక్ కాదు. అది న్యాచురల్గా ఇవాళ నువ్వు వచ్చి పూజ చేయమన్నా అక్కడ ఈశాన్య పిల్లర్ మీద మా సందోలో సిద్ధపోయినోలో వాళ్ళ ఈశాన్య నిలబెట్టేటప్పుడు వాళ్ళు 5 బోట్లు 3 బోట్లు వేసుకున్న తర్వాత ఆ సింబల్ వేసిండ్రు. అది స్వస్తిక్ అని మా వాళ్ళకు కూడా తెలియదు. అది స్వస్తిక్ కాదు. 9 సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతాయి. కుడి నుంచి ఎడమకి తిరుగుతాయి. అవన్నీ కూడా భూమి కూడా తన చుట్టూ తాను కుడి నుంచి ఎడమకి తిరుగుతుంది. ఆదివాసులు ఏ సిద్ధాంతం? మేడారం సిద్ధాంతం, ప్రకృతి సిద్ధాంతం. మరి భూమి కుడి నుంచి ఎడమకి తిరిగేది, ఎడమ నుంచి కుడికి తిప్పి మాట్లాడుల్లి, మేము ఒప్పుకుంటాం. మీరు తిప్పి మాట్లాడుల్లి. 9 గ్రహాలు రైట్ టు లెఫ్ట్ తిరిగినప్పుడు మాత్రమే ఈ ప్రకృతి యొక్క సమతుల్య స్థితి ఉంటుంది. కాబట్టి అదే మా దైవం. భూమి పండుగ అంటాం, విత్తనం పండుగ అంటాం, చెట్టును పండుగ అంటాం, సిక్కుడిగాయను పండుగ అంటాం, ఉత్పత్తిని పండుగ అంటాం. అరే మీరు కొత్త వృద్ధి రాజకీయం మేడారం గుడి అవతల చేసుకోండి. అవసరమైతే మా దగ్గరకు రండి, పూజార్లో ఉన్నాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం, చర్చిద్దాం అంటాను. 1000 ఫీట్ల వెడల్పుతో గేట్ల నిర్మాణం చేపట్టారు. 8 ఆర్చిలు ఎంచుకున్నారు. అందులో 3 ఎంట్రన్స్, 3 ఎగ్జిట్ గేట్లు, ఉత్తరం, దక్షిణ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు. 360 కోణంలో ఎటు చూసినా కనిపించేలా డిజైన్ చేశారు. మొత్తం 4 గద్దెలు, ఒక్కోదానికి 8 పిల్లర్లు. దేనికి గోపురం లేదు. మొత్తం 32 పిల్లర్లు. ఎవరి పిల్లర్ మీద వాళ్ల చరిత్ర, పుట్టు పూర్వోత్తరం, గొట్ట సంప్రదాయం, చెట్టు, పుట్ట, పిట్ట ఇలా అన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. వంశవృక్షాలు కనిపిస్తాయి. రాజ్య చరిత్ర గోచరిస్తుంది. ప్రాకారాల విషయానికి వస్తే అదంతా కంక గ్రిల్ అంటే వెదురు బొంగుల ప్రాకారం.
గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చేశారు. ఒక్కో ప్యానెల్ మీద 30 నుంచి 40 బొమ్మలు చెక్కారు. 60 ప్యానెళ్లు, వాటికి లోపలి వైపు పవిత్ర చిహ్నాలు, అవుట్ సైడ్ వాళ్ల జీవన శైలి బుట్టిపడే చిత్రాలు. ప్రకృతిలో ఆదివాసీ ఎలా బతికాడు, అగ్గిని ఎలా పుట్టించాడు, ఆహారాన్ని ఎలా తయారు చేసుకున్నాడు, బట్టను నాగరికతను ఎలా పొదివి పట్టుకున్నాడు, ఇలాంటి జీవన క్రమాన్ని బయటివైపు తీసుకున్నారు. చెక్కిన 7000 బొమ్మల్లో ఆదివాసీ జీవనం, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ సైంటిఫిక్ గా తీసుకున్నామని చెబుతున్నారు. ప్రతి బొమ్మని 1కి 100 సార్లు ఆలోచించి పెట్టామని అంటున్నారు. వైదిక చిహ్నాల మీద పెడార్థం వచ్చేలా చర్చ జరుగుతుందని ఊహించినా పక్కా ఆధారాలతోనే చెక్కామని చెబుతున్నారు. 60 ప్యానెళ్లలో లోన సైడ్ వచ్చేసేమో పవిత్ర బొమ్మలు, దైవాలు, చెట్లు, పక్షులు. అవుట్ సైడ్ ఏమో లైఫ్ స్టైల్, ఇండిజినస్ నాలెడ్జ్, ప్రకృతికి ఆధారంగా ఆదివాసి ఎట్లా బతికిండు, వరి వంగడం నుంచి వెళ్ళి వరి ఎట్లా తయారు చేసిండు, ఒక బిలుగు చెట్టు కర్రు నాగలు తీసి నాగలు ఎట్లా దున్నిండు, జకముఖ రాయితో నిపుణులు ఎట్లా కనుగొన్నాడు, బట్టలు లేని ఆది మానవులకు కోసకాయ నుంచి వెళ్ళి బట్టలు ఎట్లా కనుగొన్నాడు. ఈ ఇండిజినస్ టెక్నాలజీని బయట వైపు తీసుకున్నాం. మొత్తంగా కూడా 7000 బొమ్మలల్లా ఆదిమవాసుల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవనం, వాళ్ళు ప్రవేశపెట్టిన విధానాలు ఇవన్నిటి ఒక సైంటిఫిక్ గా తీసుకున్నాం. ప్రతి బొమ్మని 1కి 100 సార్లు ఆలోచించి పెట్టినాం. మాకు తెలిసి ఇవాళ లింగాల మీద చర్చ అవుతుంది, నామాల మీద చర్చ అవుతుంది అని. అవన్నీ కూడా మా పడిగే గుడ్డలు, మా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి కాబట్టే తీసుకున్నాం, ఉన్నాయి కాబట్టే మేము తీసుకున్నాం. ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా మేడారం చరిత్ర భావితరాలు చర్చించుకునేలా పూర్తి గ్రైనేట్ తో అద్భుత శిల్పకళా చాతుర్యం మేడారంలో రూపుదిద్దుకుంటోంది. ఒకప్పుడు చెట్టు కింద కొలువైన అమ్మవార్లు ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడే కళాకృతుల నడుమ కొలువుదీరుతున్నారు. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులతో పాటు ప్రాచీనమైన ప్రత్యేకమైన ఆదివాసుల చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి భక్తులకు తెలిపేలా ఆలయం నిర్మించడం మహా గొప్ప కార్యమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా కులదేవం సార్ ఇది. మేము ఎవ్రీ 2 ఇయర్స్ 1 ఇయర్ నుంచి వస్తున్నాము. మాకు చాలా 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 అంటే చాలా మంచి జరుగుతుంది. మా పిల్లలకు కానీ, మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడికి ఎప్పుడు వస్తుంటాము. లేదు 100% మాకు అన్ని క్యూర్ అయిపోతాయి మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా. వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుదీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరికొత్తగా రూపుదిద్దుకుంది. దట్టమైన తాడ్వాయి అడవి టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం ఇంతకు ముందు కంటే అద్భుతంగా కనిపిస్తోంది. మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలతో పాటు పగడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర ముందస్తుగానే భక్తులతో కిటకిటలాడుతోంది. ఓ పక్క గుడి విస్తరణ పనులు, మరోవైపు ముందస్తు మొక్కుల్లో మేడారం ఆధ్యాత్మిక సంబరానికి ముస్తాబవుతోంది.